ప్రజావాణికి పోటెత్తుతున్నారు జనం. అర్జీలు పట్టుకొని ప్రజాభవన్ ముందు క్యూ కడుతున్నారు. వివిధ సమస్యలతో ప్రజావాణికి వస్తున్నారు ప్రజలు. ప్రజావాణి దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. ప్రజావాణిలో తమ సమస్యలను చెప్పుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వివిధ సమస్యలతో ప్రజలందరూ కూడా స్టేట్ వైడ్గా వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడున్న ఒక టీము కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది. 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే ఒక మోటోతో వీళ్ళు క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఈరోజే స్టార్ట్ చేశారు. ప్రజావాణి భవన్ నుంచే వీళ్ళు క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం క్యాంపెయిన్ చేస్తాము, తర్వాత ఇండియా వైడ్గా కూడా క్యాంపెయిన్ చేస్తాము. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మీరు ఎక్కడి నుంచి ఏంటి క్యాంపెయిన్? ఇది హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉంది. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ పదయాత్ర రిగార్డింగ్ టు బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ టు రాహుల్ గాంధీజీ. దిస్ ఇస్ అవర్ ఎయిమ్ మోటో. ఎందుకు మీరు ఓల్డ్ సిటీ నుంచి వచ్చిన మీకు రాహుల్ గాంధీనే ఎందుకు పిఎం కావాలి? రాహుల్ గాంధీ ఇస్ ద బెస్ట్ లీడర్ ఇన్ ఇండియా. దెర్ ఇస్ నో కాంపిటీటర్ బిట్వీన్ రాహుల్ గాంధీ ఆర్ మోదీ. ఐ ఫస్ట్ ప్రిఫర్ టు రాహుల్ గాంధీ. అలాగే పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన సమస్యతో ఇక్కడికి వచ్చారు కొంతమంది, వాళ్ళతో మాట్లాడదాం. మీరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, సమస్య ఏంటి? నా పేరు యాసం ప్రదీప్ స్వామి. మేము పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చినాము, ఇక్కడనే ఉంటున్నాము. అయితే 2022 నోటిఫికేషన్లో 9 లక్షల మంది మేము అప్లై చేసుకున్నాం. 9 లక్షల మంది అభ్యర్థులము ఎస్ఐకి కానిస్టేబుల్కి అప్లై చేసుకున్నాము. 9 లక్షల మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాసినాము, ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసినాము. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అందరికీ ఈక్వాలిటీ 60 మార్క్స్ అన్నారు. 60 మార్క్స్ అన్నాక ఎగ్జామ్ రాసినాక రిజల్ట్ ఇచ్చే టైంలో మార్కులు తగ్గించిండు. నెగిటివ్ మార్కింగ్ ఉంది ఇందులో ప్రిలిమ్స్లో. అసలు భారతదేశంలో ఎన్నడూ ఏ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్లో పోలీస్ నోటిఫికేషన్ మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు ఈ నెగిటివ్ మార్కింగ్ పెట్టిండు. వాస్తవానికి నెగిటివ్ మార్కింగ్ ఎక్కడా లేదు, కానీ ఈ నెగిటివ్ మార్కింగ్ పెట్టిన చాలా మందికి అన్యాయం జరిగింది. ఎగ్జామ్ అయిపోయినాక రిజల్ట్ ఇచ్చే టైంలో మాకు జీవోలు తీసుకొచ్చిండు. ఈ 57, 59 జీవోలు తీసుకొచ్చి రిజర్వేషన్ ప్రకారంగా మార్కులు తగ్గించిండు. నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు వాస్తవానికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా జీవో ఏంటి, మధ్యలో ఎగ్జామ్స్ తర్వాత వచ్చిన జీవో ఏంటి అసలు? ఇప్పుడు అందరికీ ఎగ్జామ్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అభ్యర్థులకి అందరికీ ఫస్ట్ 60 అన్నాడు కదా స్వామి. 60 అన్న పోలే మేము ఎగ్జామ్ రాసిన 60కి. అయితే అందరూ ఏం చేశారంటే రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి హైకోర్టులో కేసు వేస్తే అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిండి జీవోలు. 57 జీవో తీసుకొచ్చి రిజర్వేషన్ ప్రకటించిండు, మార్కులు తగ్గిస్తున్నాం అని చెప్పిండు. కానీ ఎగ్జామ్ రాసినాక నెగిటివ్ మార్కింగ్ విధానం ఉన్నప్పుడు ఈ 57 జీవోలు తీసుకురావద్దు. ఎందుకంటే ఒక గైడ్లైన్స్ ప్రకారంగా నోటిఫికేషన్లో కామా కానీ పులి స్టాప్ కానీ మారవద్దు. సేమ్ ఏ విధంగా గ్రూప్ 1 ఏ విధంగా ఉందో గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది, అది ఎందుకు రద్దు అయింది? దాని మీద బయోమెట్రిక్ విధానం అని మెన్షన్ చేసిండు నోటిఫికేషన్లో, కానీ బయోమెట్రిక్ విధానాన్ని పాటించలేదు. సేమ్ ఇక్కడ నోటిఫికేషన్లో 57 ఎక్కడ లేదు, అసలు 57 అనేది లేనే లేదు నోటిఫికేషన్లో. కానీ ఒక నోటిఫికేషన్ సబ్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎగ్జామ్ అయిపోయినాక రిజల్ట్ టైంలో ఈ జీవోలు తీసుకొచ్చింది. కాబట్టి దీన్ని మేము కేసు వేసినాము. దీనివల్ల అంటే మీకు వచ్చే సమస్య ఏంటి? దీనివల్ల మాకు చాలా మందికి ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి లక్షల మందికి అన్యాయం జరిగింది ఇందులో. ఎందుకు అంటే ఒకరేమో 70 పెట్టేస్తారు, ఒకరేమో 80 పెట్టేస్తారు. నెగిటివ్ మార్కింగ్ భయపడి తక్కువ పెట్టేస్తారు. నువ్వు ముందే 40, 50, 60 అంటే మేము దాని ప్రకారం ఎగ్జామ్ రాస్తాము. కానీ ఎగ్జామ్ ఏమో రాసిన 60 మార్కులకి, కానీ మార్కులు తగ్గించినాక రాసింది 40, 50, 60 రిజల్ట్ ఇచ్చినాం. సో దీని మేము కేసు వేసినాము. హైకోర్టులో కేసు ఉన్నది. ఈ ఒక్క కేసు కాస్త మొత్తం 60 కేసులు ఉన్నాయి. ఈ 60 కేసుల మీద ఎటువంటి క్లారిటీ లేకుండా, జడ్జిమెంట్స్ ఏం లేకుండా ఈ నోటిఫికేషన్ ముందుకు తీసుకుపోయి జాబ్ వచ్చిన రిజల్ట్ ఇచ్చిండు. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చే టైంలో నోటిఫికేషన్ ఇచ్చి రిజర్వేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ జీవో రిలీజ్ చేసి దానివల్ల మేము నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రివ్యూ నిర్వహించాలని వీరు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రవణ్, TV9 హైదరాబాద్.